హలో వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. చాలా రోజులు అయింది కదా నేను వీడియోలు తీసి, వంట చేసే వీడియోలు ఇంకా చాలా రోజులు అయిపోయింది తీసి. చూడండి, ఇప్పుడు నేను మీకు సీజనల్ ఫ్రూట్ మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలని చెప్తాను. అన్నము ఒక 1/2 kg రైస్ తీసుకున్నాను. మేము నలుగురు ఉంటాం కదా ఇంట్లో, మాకు సరిపోయే రైస్ నేను తీసుకున్నాను. దీంట్లో నేను అన్నం ఉడకబెట్టి ఫ్యాన్కి చల్లారి పెట్టేసాను అనమాట. మామిడికాయ తురుము అండి, 2 మామిడికాయలు తీసుకున్నాను. చూసి దాని తగ్గట్టు పులుపుని తగ్గట్టు వేసుకుందామని తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా చెప్తాను. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నేనైతే ఉప్పు మిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. మా అత్తమ్మ వాళ్ళందరికీ ఉప్పు మిరపకాయలు వేస్తే చాలా ఇష్టం అని వేస్తాను నేను పులిహోరలో. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు కొత్తిమీర. నాకు మామిడికాయ పులిహోరలో కొత్తిమీర నచ్చదు. వేరుశనగ పప్పులు, మేమైతే వేరుశనగ పప్పు అని అంటామండి, మీకు ఆల్రెడీ చెప్పాను. వేరుశనగ పప్పు, పచ్చనగపప్పు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు బాండీల్లో కొంచెం ఆయిల్ పోసి హీట్ చేద్దామండి. ఇంత ఆయిల్ అయితే ఉండాలి పులిహోరలోకి, ఖచ్చితంగా ఇంత ఆయిల్ అయితే ఉండాలండి. అందుకని ఆయిల్ పెట్టి కొంచెం వేడైనాక చెప్తాను. ఫస్ట్ మనము ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు. ఇప్పట్లో అందరూ జీలకర్ర కూడా వేసుకుంటున్నారండి, నేనైతే జీలకర్ర వేయట్లేదు. జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలంటే, అరుగుదలకు మంచిదే కదా. ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి పేలుతుంది కదా, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు మిరపకాయలు అన్నీ వేసేసానండి. ఇవి బాగా వేయించుకోవాలి. అన్నీ మిర్చీలే ఉన్నాయి కదా, కొంచెం ఘాటు ఉండాలి కదా, ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఇట్లా వేసాను. ఇప్పుడు వేసిన పప్పు కూడా వేసేస్తున్నాను. బాండీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు పచ్చనగపప్పు వేస్తా అని చెప్పాను కదా, పచ్చనగపప్పు కూడా వేసేస్తున్నాను. అన్నీ పంటికి తగులుతూ ఉంటే భలే ఉంటుంది కదండి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ ఎందుకంటే ఈ మిర్చికి వాటికి కూడా సాల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఉడకబెట్టుకున్న అన్నంలో వేసేద్దాము. ఇప్పుడు మళ్ళీ బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మామిడి తురుము వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేసాను, ఇంకా ఉంది, చూసి వేసుకున్నాము పులుపు. ఉప్పు వేసుకున్నాను, సాల్ట్, పసుపు కూడా వేస్తున్నానండి కొంచెం ఇప్పుడు మామిడి తురుములో. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా, కొంచెం లైట్గానే వేగితే చాలండి. ఓవని వేగిపోబడలేదు, పచ్చివాసన పోయేదాకా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని కూడా మనం తీసి అన్నంలో వేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. కలుపుకొని మీకు చూపిస్తానండి. అంతేనండి, ఇదిగోండి పులిహోర రెడీ. చూసారా, నాకైతే పులుపు కరెక్ట్గా సరిపోయింది, కారం కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. మీకు ఎవరికైనా తక్కువైతే లాస్ట్లో ఇట్లా పచ్చి మామిడి తురుమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పండి మామిడికాయ పులిహోర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.